వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని బానుజీపేట పీహెచ్సీ సెంటర్లో రోగులను చూసుకోవడానికి డాక్టర్లు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు రోగులు తెలిపారు. వారు మాట్లాడుతూ ఉదయం వచ్చి సంతకం పెట్టారంటే చాలు 1 గంట 2 గంటలు ఉండిపోతారు. కొంతమంది డాక్టర్లు 4 రోజులకు ఒకసారి సంతకం పెడతారు. రోగులకు బీపీ, షుగర్, జ్వరం వచ్చినా కూడా మాత్రలు ఇచ్చేవారే కరువయ్యారు. ఈ ఆసుపత్రిలో 18 మంది స్టాఫ్, 18 మంది ఏఎన్ఎంలు ఉంటారు. ఈ ఆసుపత్రిలో సూపర్వైజర్ రామలింగం, ల్యాబ్ టెక్నీషియన్ నవీన్, స్టాఫ్ నర్స్ హరిచంద్ర తప్ప ఎవరూ ఉండరు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు పట్టించుకొని పేషెంట్లకు సకాలంలో అందరూ ఉండే విధంగా చూడాలని రోగులు కోరుతున్నారు. డాక్టర్ రాలే కదా, ఇంకా స్టాఫ్ కూడా ఇవ్వలేకపోయారు కదా, ఇంకా రాలే అంటే అసలు వస్తారా రారా వీళ్ళు? అంటే ఎంత టైం అవుతుంది? ఈ టైం కూడా లేకపోతే హాస్పిటల్ ఒక్కరు కూడా లేదు. రోజు ఇదే కథ. బాణైపేట పిహెచ్సి అంటే ఇట్నే ఉంటుందా? సంతకాలు పెట్టిపోయలేదు మరి వచ్చేమన్నా? ఇంకా రాలే. 10:40 అయినా కూడా రాలే. ఎంతమంది ఉన్నారమ్మా స్టాఫ్ ఇక్కడ? 8 మెంబర్స్ ఒక్కదాని ఉన్నావు ఇప్పుడు. మిగతా వాళ్ళు ఇవ్వలేరు, అందరు డుమ్మా. అంటే టైం దాటినా కానీ ఇంకా రాలేదు. ఏ టైంకి రావాలి అసలు యాక్చువల్ డ్యూటీ? ఇప్పుడు ఎంత అవుతుంది? 10:40 అంటే ఇంతవరకు రాలే. పోయినామనుకో వాళ్ళు మంచిగా టిఫిన్ చేస్తాను, ఆగు అన్నం ఆగు మంచిగా అంటారు, కూర్చోమంటారు, ఆగలమే రావాలమ్మా అంటారు. ఇద్దరు అంటే ఒక ఈరని అడిగిండు ఒకసారి, నువ్వు ఉండి వదిలేను కానీ నేను ఇంకా చదువుకున్నా. ఇక దాఖల గోళీ, షుగర్ గోళీ ఇవ్వంట. ఈ గోళీ డోస్ తక్కువ ఉన్నది, ఆ డోస్ నీకు రాదమ్మా. 2 సార్లు పోయి 3 సార్లు పోయినా పాపకి కోలం మాత్రం రారా అన్నది ఒకసారి. ఇక పోచుండలేదు, చేసుండలేదు, ఇట్లా ఇక పరిస్థితి చేసుండలేదు, ఆ మందులు ఇచ్చుండలేదు. వాళ్ళు వచ్చిరంటే వచ్చి పోయినట్టే పోయింది.